గత 8 సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. మాసప్ ట్యాంక్లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం నూతన మత్స్య సొసైటీల ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 6వ తేదీ నుండి ఏప్రిల్ 5 వరకు నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ ఫేజ్ 2 నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫేజ్ 2లో 404 కొత్త సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు. 134,460 కొత్త సభ్యత్వాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో సభ్యత్వంలో ఉన్నవారు యాక్టివ్గా ఉన్నారా లేదా అనే డేటా తీయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారులు సభ్యులై ఉండాలని చెప్పారు. మెంబర్షిప్ డ్రైవ్లో ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని ఆయన కోరారు. 3 నెలల్లో 135,000 సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తలసాని చెప్పారు. ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నదో మీకు అందరికీ తెలుసు, 2014 బిఫోర్ అసలు ఫిషర్మెన్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో లేదో కూడా తెలియని పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ఉండే. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వారి యొక్క చొరవ మూలాన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ఎక్కడైతే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉన్నదో అది రిజర్వాయర్ కానీ చెరువులు కానీ కుంటలు కానీ అంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ చేపలు ఉండాలి అనేటువంటి గొప్ప సంకల్పం. మరి దాంతోపాటు మన దీంట్లో కమిషనర్ గారికి నేను మన సీనియర్ ఆఫీసర్స్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని మధ్యన ఒక మత్స్య హార్బర్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఈరోజు మారుతున్నటువంటి టెక్నాలజీని కూడా మనం ఎంతవరకు యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఆ పద్ధతిలో చేసుకోవడం వలన మనం ఇంకా చాలా దగ్గరికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మరి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది అన్ని చెరువులకు సంబంధించి. అయితే దీంట్లో ఏంటంటే మీకు కూడా చాలా ఈజీ వర్క్ కూడా చేసుకోవడానికి ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నదో